My mobile. రూమ్ అంతా వెతికినావా? ఎక్కడ పెట్టినావో గుర్తుందా? సుబ్బు పనిచేయడం చూడలేకుండా కానీ పోయి ఫోన్ కానీ పిలుచుకుంటావు. ఎప్పుడో ఒకసారి దొరుకుతుంది లేదురా, ఏంది ఇటు కూర్చోన్నావు? రా సినిమా పోదాం. లేయి ఇంకా. బాయ్ రా. ఎక్కడి నుంచి వస్తున్నావురా? నేను బాధపడుతుంటే పవన్ గారు సినిమా తీసుకెళ్లరా ఒకసారి సెల్లివు. అవునరా, సిద్ధుగాడిది మార్నింగ్ నుంచి కనిపించట్లేదు. బిల్లింగ్ వేసుకొస్తావా? 5 minutes వస్తా. మేక్ ఇట్ ఫాస్ట్. త్వరగా రెడీగా బే. వస్తారా? చాలా చిన్న కోరిక సార్. ఏమిటది చెప్పుకోండి. తమరికి కుమారస్వామి నాయుడు గారు చాలా బాగా తెలిసినట్టు కదా స్వామి. కుర్ర కుంక వాడు నా పాద దాసుడు. ఏందిరా వాళ్ళ ఇంట్లో మీరు ఏంది చూడాలి. మన సురేంద్ర డాన్స్ కూడా పేపర్ లో పడిందిరా. నాకు ఎప్పుడో తెలుసురా అది. సంభవం అంటే ఎలా కుదురుతుంది స్వామి? నన్ను తీసుకెళ్ళాలి స్వామి. చెయ్యకపోతే ఏం చేస్తారు? చెయ్యకపోతే ఏమిటది? గుడుంబ మూవీస్ వారి గుడి వెనక నా స్వామి. నమస్కారం. ఏమెత్తుకున్నావురా? కెమెరా నాకు కంఫర్ట్ లేదు, తెచ్చినాను. నీ క్యామ్ ఎక్కడిదిరా? నా రాక్ స్టార్ పర్ఫార్మెన్స్ కోసం రెండుకి తెప్పించారా?
క్యామ్ లేదు. ఓకే, మరి ఇప్పుడు ఏం చేస్తావు? ముందు షాప్లో రెంట్ పే చేస్తాను, నువ్వు 2000 ఇవ్వు. నా ఏటీఎంలో 3000 ఉన్నాయి, తీసుకోరా. నేను వస్తున్నా, ఆగ్రే. రేపు మా రూమ్ లో ఉంటాం, వచ్చాయి. ఏం చేస్తున్నావు రాము? ఈరోజు మౌనవ్రతం, నేనేం మాట్లాడలేదు. మరి ఇప్పుడు మాట్లాడినావు కదరా. ఇదే నా లాస్ట్ మాట. ప్రసాద్, నీ ఏటీఎంలో నిల్ బ్యాలెన్స్ రా. 3000 ఉండాలి కదరా. 2 వారాల నుంచి నేనేం డ్రా చేయలేదు, ఏమైందిరా స్వామి? రే రెడ్డి, నువ్వు ముందు పాస్బుక్ ఎంట్రీ చేసుకోరా. అవురా, కరెక్ట్. వస్తా ఇప్పుడే. మనీ, వాటర్. మామ 28న కరూర్ వైశ్య బ్యాంక్ ఏటీఎంలో 3000 మొత్తం డ్రా చేసి పడేసినారా. ఎవరో నాకైతే అర్థం కావట్లేదు, కానీ మొత్తం పోయిందిరా. 28న కరూర్ వైశ్య ఏటీఎం లో 3000 రా. ఎవర్రా? నీ పాస్వర్డ్ తెలియని వాళ్ళు ఎవరున్నారా హాస్టల్లో? గంగాధర్ సెల్ ఫోన్ పోయింది, నా క్యామ్ పోయింది, వాన్ అకౌంట్ లో మనీ పోయినాయి. నెక్స్ట్ ఎవరేం పోతాయో. అన్నా, ఈరోజు కరెంట్ అఫైర్స్ ఏమున్నాయి? రోజు ఉదయం 11కి రాత్రి 7కి కరెంట్ కోత. కరెంట్ అఫైర్స్ అంటే కరెంట్ విషయాలు కాదన్నా. అభిగాడు అడిగినాడు రా. ఏమో తెలియదురా, గ్రౌండ్కి వెళ్దామన్నాడే. ఏం చెప్పలేదురా నాకు. సరే ఒకసారి కాల్ చేయి. కాలో చెయ్యో ఏదో ఒకటి చెప్పు, 2 చెప్పు. నువ్వు కాల్ చేస్తావా, నన్ను కాల్ చేయమంటావా? అక్కర్లేదు, నేనే కాల్ చేస్తా. అభి, నీకోసం పవన్ గారు వచ్చినారా. హాయ్ రా. ఏరా వెళ్దామా? రే సందీప్, మేమిద్దరం బయటికి వెళ్తున్నాము, ల్యాప్టాప్ జాగ్రత్త రా. నేను వెళ్ళిపోతున్నారా. నువ్వురా. నేను వస్తా. నా ల్యాప్టాప్ ఏదిరా? రే గంగా, ఒకసారి సందీప్ కాల్ చేయరా. సందీప్, అభిది ల్యాప్టాప్ అంటే తీసుకున్నావా? తెలియదా? సరే, ఏమోరా, వానికి తెలియదంట. నా ల్యాప్టాప్ పోయిందిరా. బాధపడద్దురా, మనం వెళ్ళాక రూమ్ లోకి ఎవరు వచ్చారో సీక్రెట్ క్యామ్ లో రికార్డ్ అయింటారు. వెళ్ళి చూద్దాం కదా. హాయ్ రా. హాయ్. పొద్దున అవిగాడు ల్యాప్టాప్ పోయిందిరా. అవునా? సీక్రెట్ క్యామ్ లోంచి ఈ క్లిప్స్ తీసుకొచ్చాను, ఒకసారి చూడు. ఓకే ఓకే, పెట్టు. హే, ఎంతకు పోయిందిరా? మేము 10:45 బయటికి వెళ్ళాం రా, మళ్ళీ 11:30కి వచ్చేటప్పుడు కనిపించలేదు. ఓకే ఓకే, వీడియో చూద్దాం. ఇట్స్ 10:45 రా. ఇట్స్ 10:55. ఓ, ఇట్స్ 11:15. హే, ఎక్కడ పోయింది టైం అంతా? 10:45, 10:55 నుండి 11:15 దాకా. మార్నింగ్ 11కి కరెంట్ కట్ అవుతుందిరా. రోజు ఉదయం 11కి రాత్రి 7కి కరెంట్ కోత. ఆ టైంలో కొట్టేసి. అరే, ఇప్పుడు దాకా మన హాస్టల్లో 4 దొంగతనం జరిగిందిరా. ఓకే, వీళ్ళు మన ఫ్రెండ్స్ అందరినీ మన రూమ్కి వచ్చామని చెప్పి నైట్ మీటింగ్ పెడతా, మన ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఓకే. హాయ్ రా. హాయ్ రా. హాయ్ 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 హాయ్. శ్రీనివాస్. హాయ్ రా.
అరే ఇప్పటిదాకా మన హాస్టల్లో 4 దొంగలు జరిగినాయిరా. అవన్నీ మన ఫ్రెండ్స్వే. ఒకరిది ఏటీఎం, ఒకరిది క్యామ్, ఒకరిది ల్యాప్టాప్, ఒకరిది మొబైల్. కాబట్టి వీటన్నిటికి మనం ఒక సొల్యూషన్ ఆలోచించాలిరా. మరి హే, నాకు టీడీ రావాలని ఒక మెసేజ్ వచ్చిందిరా. టైం ఇప్పుడు 6:55 రా. ఎలా దొంగతనం చేస్తాడో చూద్దాం. సిద్ధు ముందు డోర్ వేసి. టైం 6:58 రా. ఎటు దొంగతనం చేస్తాడో చూద్దాం. 7. హే, మై చైన్. హాయ్ సుబ్బాటి. హాయ్. రికార్డ్ ఇవ్వా? అక్కడుంది, తీసుకో. సుబ్బాటి ఎక్కడుందిరా? పక్క ర్యాక్లో. ఓ, ఇక్కడుందా? రే సిద్ధు, ఇది పవన్ చైన్ కదా? అవునరా, ఇది పవన్దే. ఇది ఎక్కడ దొరికింది? సుబ్బారెడ్డి రికార్డులో దొరికిందిరా. నా రికార్డులోనా? నాకు తెలియదురా బాబు. పద చూద్దాం. ఓకే పద. ఇది శ్రీనివాస్, ఏమ్రా? ముందు డోరీ. ఏమి? హే, ఇది ఆ రోజు పమ్మ కొట్టుకున్న చైన్ కదా ఇది? అదేంటి ఎక్కడ దొరికింది? ఇప్పుడు ఏం చేయాలో తెలుసు కదా, వాడిని ఎలా పట్టుకోవాలో నువ్వే ఒక ఐడియా చెప్పు. ఓకే, ఐ హ్యావ్ ప్లాన్. కమ్ నియర్. డన్ డన్ డన్. సరే, అలాగైతే మనల్ని చూస్తే ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నవాడైనా కన్ఫ్యూజ్ అవ్వాల్సిందే. వాడిని కన్ఫ్యూజ్ చేస్తాం. లెట్స్ గో ఆన్ ట్రాప్. శ్రీనివాస్, ఫస్ట్లో 5,000 ఉన్నాయి, జాగ్రత్త. బయటికి పోదాం పద. ఓకేరా.
నా డ్రీమ్లో కూడా నువ్వు క్రైమ్ చేస్తావని అనుకోలేదురా. బట్ హౌ? ఎంత తెలివైన దొంగనే ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటాడు. నువ్వు ఒక తప్పు చేసావు. The robber can't escape. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నది డేరింగ్ అండ్ యాక్షన్ డైరెక్టర్ సిద్ధార్థ గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సినిమా సక్సెస్ అయినందుకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అసలు మీ సినిమా సక్సెస్ అయింది కదా, దీని మీద మీ ఫీలింగ్ ఏమిటి? జనరల్గా మూవీ ఫ్లాప్ అవుతే ఫీల్ అవ్వాలి కానీ సక్సెస్ అయితే ఎందుకు ఫీల్ అవ్వాలి? ఓకే సార్, ఈ సినిమాకి రాబరీ అని ఎందుకు టైటిల్ పెట్టుకున్నారు? నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ ఒకడు నా రఫ్ పేపర్ని దొంగతనం చేశాడు. నేను ఎందుకో అది జీర్ణించుకోలేకపోయా. అది నా మైండ్లో బాగా ఫిక్స్ అయిపోయింది. వాడి మీద కసితో ఇప్పుడు రాబరీ అని సినిమా తీసింది సార్. మీ సినిమా బడ్జెట్ ఎంత సార్? ఈ సినిమాకు బడ్జెట్ మా ఫ్రెండ్ పవన్ని రాబరీ చేసి పెట్టాం. తర్వాత వాడే విలనై ఆ బడ్జెట్ అంతా తిరిగి లాక్కున్నాడు. ఓకే సార్, మీ సినిమాలో ఏదైనా డైలాగ్ చెప్తారు? ఈ ఫిలిం సెకండ్ హాఫ్లో హీరో విలన్తో ఒక డైలాగ్ అంటాడు, నా డ్రీమ్లో కూడా నువ్వు క్రైమ్ చేస్తావని అనుకోలేదురా అని. ఈ డైలాగ్ సింగిల్ టేక్లో అయింది. ఓకే సార్, మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమి చెప్తారా? నా నెక్స్ట్ ప్రాజెక్ట్ రాబర్కి సీక్వెల్ బార్బర్ అండి. బార్బర్లో రాబరీ చేసింది, బార్బర్ ఎలా రాబరీ చేస్తాడనేది దీని కాన్సెప్ట్.